Justice. We want justice. Our stipend. Our rights. Our stipend. Our rights. Our stipend. Our rights. Our stipend. We serve. We deserve. We serve. We deserve. We serve. We deserve. We serve. We deserve. We want justice. I want justice. You want justice. We want justice. 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 We want justice. 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 We want justice. మేము ప్రధానంగా మూడు డిమాండ్స్ కోసం మేము మా ప్రధాన డిమాండ్ స్టైపెండ్ హైక్ అండి. మేము ఏదైతే 30% అని ఇనిషియల్గా మేము రిప్రజెంట్ చేసామో దానికి మేము మా చర్చల్లో జరుపుకుంటూ దానికి 15% అడుగుతామండి. ఇప్పటికీ నిన్న జరిగిన చర్చల్లో కూడాను ఎటువంటి ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. మళ్ళీ అదే 3% అంటున్నారు. మేము ఇన్నాళ్ళు కూర్చుని ఇంత స్ట్రైక్ చేసిందంతా 3% కోసం కాదు కదండి. సో మా హక్కులు, మా స్టైపెండ్ మాకు ఏదైతే రావాలో, జీవో 2024లో ఏదైతే సవరించారో ఆ జీవో ప్రకారంగా మాకు ఏదైతే రావాలో అది మేము కోరుతున్నాం. కేవలం దాన్ని మాత్రమే మేము కోరుతున్నాం ఖచ్చితంగా. సో దానిలో భాగంగా, ఈ స్ట్రైక్లో భాగంగానే ఈరోజు ఈ చిన్న యాక్టివిటీ ఒకటి ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ యాక్టివిటీ మా పోరాటం ఈ రోజుతోనే రేపటితోనో ముగిసిపోయేది కాదు. మా హక్కులు మేము సంపాదించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. మా హక్కులు మాకు వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పడానికి ఈ పోరాటం ఈరోజు చేసామండి. వివిధ రూపాల్లో మేము చిన్న కాంపిటీషన్స్, యాక్టివిటీస్ అలా చేస్తున్న భాగంగా ఈరోజు ఈ ఫ్లాష్ మాబ్ అని చేసాము. సో మా ఈ స్ట్రైక్ ఉద్యమం ఏదనేది మనకి 15 రోజుకి చేరుకోవడం జరిగింది. సో ఆ స్ట్రైక్ నేపథ్యంలోనే మేము ఈ ఫ్లాష్ మాబ్ అనేది చేసామన్నమాట. మా హక్కుల కోసం అందరిలోనూ ఉత్తేజం తెప్పించడానికి మేము ఈ ఫ్లాష్ మాబ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఈ ఫ్లాష్ మాబ్ అనేది ఎవరిని కించపరచడానికి కాదు, ఎలాంటి ప్రభుత్వాన్ని మేము ఖండించడానికి కాదు. ఇది ఓన్లీ మా జూనియర్ డాక్టర్స్లో ఉత్తేజం తెప్పించడానికి, పోరాట నినాదాలు మాకు గట్టిగా చెప్పడానికే మేము ఈ ఫ్లాష్ మాబ్ అనేది స్టార్ట్ చేసాం. అంతేగాని వేరే ఏ ఉద్దేశము లేదు. సో మా హక్కులు నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.